ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు సప్తమ స్థానము అంటే వివాహ స్థానం పాడైనప్పుడు అంటే అసలు ఎందుకు వివాహం అవ్వదు, పూర్వజన్మలో చేసిన కర్మ ఏమిటి, అదేవిధంగా వాస్తుపరంగా ఎటువంటి దోషం ఉండడం వల్ల వివాహం జరగదు, ఏ క్షేత్రాలకు వెళ్తే ఎటువంటి పూజాది కార్యక్రమాలు చేసుకుంటే వివాహ సంబంధించినటువంటి యోగం పడుతుంది అనే విషయం మనం తెలుసుకుందాం. సర్వసాధారణంగా వివాహం అవ్వట్లేదు, మంచి అమ్మాయి దొరకట్లేదు, మంచి అబ్బాయి దొరకలేదు, నేను వివాహం చేసుకున్న తర్వాత ఇబ్బంది పడ్డాను ఇవి అంటూ ఉంటాం. ఇది అసలు ఎందుకు, దీనికి రీజన్ ఏమిటి, మన కర్మ విభాగం ఏం చెప్తుంది అంటే పూర్వజన్మల్లో నీకు చాలా చక్కటి జీవిత భాగస్వామి వచ్చినా కూడా నువ్వు నీ యొక్క వక్రబుద్ధితో వాళ్ళని హింసించావు అని చెప్తుంది శాస్త్రం. చక్కటి భార్య వచ్చింది, చక్కగా అన్నీ వండి పెడుతుంది, అయినా కానీ ఏదో హింసించడం. చక్కటి భర్త వచ్చాడు, చక్కగా అన్నీ చూసుకుంటున్నాడు, అయినా సరే కొంచెం కోరికలు, లేకపోతే నువ్వు అలా చూడలేదు ఇలా చూడలేదు పక్కింటి వాళ్ళని చూడను, లేకపోతే ఇంకేదో హింసించేసి. ఇద్దరూ ఉన్నారండి, మనకి స్త్రీల్లోనే ఉన్నారు పురుషుల్లోనే ఉన్నారు. ఇలా చేసినందుకు ఆ యొక్క కర్మ నువ్వు అనుభవించాలి కాబట్టి దాని గురించి నువ్వు చింతించాలి కాబట్టి కర్మ విపాకం అనేటువంటి గ్రంథం నువ్వు ఈ కర్మను చేశావు కాబట్టి నువ్వు అనుభవిస్తున్నావు అని చెప్తూ ఉంటుంది. దీనికి జ్యోతిష్శాస్త్రంలో సప్తమ స్థానము అంటారు. అంటే లగ్నం నుంచి 7వ భావం పాడైతేనేమో వివాహం అవ్వడం కష్టమవుతూ ఉంటుంది. ముక్కి మూలికి మొత్తం మీద ఏదో రకంగా ఎంతో కష్టపడి చేసుకుంటారు. ఆ వచ్చే జీవిత భాగస్వామి కూడా కొంచెం యారోగెన్స్గాను ఒక రకమైన మానసిక రుగ్మతలతో ఏదో మొత్తం మీద అక్కడ ఇబ్బంది ఉంటుంది. అలా కాకుండా 12వ స్థానం పాడైతే వాళ్ళకి చక్కగా వివాహం అయిపోవడం ఈజీగానే అయిపోతుంది, కానీ వివాహం తర్వాత కనబడుతుంది వాళ్ళకి సినిమా మొత్తం కూడా. ఆ రకంగా వీరు సప్తమ ద్వాదశ స్థానాలు బాగోనప్పుడు ఈ యొక్క ఇబ్బంది పడతారు అని శాస్త్రం చెప్తుంది. మరి వాస్తుపరంగా ఏం చేసుకోవాలి, వాస్తుపరంగా అసలు ఏం పాడవుతే ఇలా అవుతుంది, మరి జ్యోతిషాస్త్రపరంగా ఇలా ఉన్నప్పుడు ఏమిటి అంటే లలితా సహస్రనామాల్లో ఓం కామేశబద్ధ మాంగళ్య సూత్ర శోభిత కందరాయై నమః. ఇది చేసుకుంటే వివాహమై ఖచ్చితంగా వివాహం అవుతుంది, అందులో సందేహమేం లేదు. కాకపోతే 45 నిమిషాలు చేయాలి. లేదంటే వివాహం అయిందండి కానీ మా ఇద్దరి మధ్యని సరైనటువంటి సఖ్యత లేదు, ఇద్దరం ఎప్పుడు ఏదో ఎడమొహం పొడమొహంగా ఎప్పుడు ఇబ్బంది పడుతున్నాము అనుకున్నప్పుడు ఓం శివకామేశ్వరంకస్త శివ స్వాధీన వల్లభాయే నమః చేసుకోవాలి. ఇది జ్యోతిష్శాస్త్రపరంగా మనకి సప్తమ స్థానం ఎలా ఉంది. ఇప్పుడు చాలామంది చూడండి, పలానా ముహూర్తం పెట్టుకున్నామండి, అందరూ ఆ రోజు వివాహం జరిగాయి కానీ మా అబ్బాయికి ఎందుకో ఇలా డివోర్స్ అయింది, మా అమ్మాయికి ఎందుకో ఇలా అయింది అంటూ ఉంటారు. ఇక్కడ ముహూర్తం కాదు, ముహూర్తం కావాలి కానీ మీ యొక్క జాతక చక్రాల్లో అంటే వివాహం ఎవరైతే చేసుకుంటారో వాళ్ళ యొక్క జన్మజాతకంలో సప్తమ స్థానం బాగుందా లేదా, ఇప్పుడు సరైన సమయమా కాదా తెలుసుకోవాలి. వాళ్ళకి 2 వివాహాల యోగాలు ఏమైనా ఉన్నాయో చూసుకోవాలి. ఒకవేళ 2 వివాహాల యోగం ఉన్నట్లయితే అర్క వివాహము అంటారు పురుషుడికి, లేనట్లయితే స్త్రీకి కుంభ వివాహం అనేది చేయించాలి. ఇది ముఖ్యంగా అంటే ఇక్కడ పాపగ్రహ సంబంధాలు సప్తమంలో ఉన్నప్పుడు చేసే వివాహాలు నిలబడవు, శుభగ్రహ సంబంధాలు ఉన్నప్పుడు నిలబడతాయి. అందుకే మనకి మౌఢ్యమే అంటూ ఉంటారు. గురుమౌఢ్యమి ఉన్నప్పుడు గురువు యొక్క అనుగ్రహం మీకు చక్కగా ఉన్నప్పుడు, గురుమౌఢ్యమి లేనప్పుడు చేస్తే బాగుంటుంది కానీ గురుమౌఢ్యం ఉన్నప్పుడు చేస్తే ఇబ్బంది వస్తూ ఉంటుంది. అలాగే శుక్రమౌఢ్యం ఉన్నప్పుడు చెయ్యరు వివాహాలు, శుక్ర అనుగ్రహం భూమి మీద లేదు కాబట్టి మౌఢ్యంలోకి వెళ్ళిపోయింది, మూడాలు అంటారు దాన్ని. శుక్రుడు మౌఢ్యంలో లేడు బాగుంటుంది. ఆ రకంగా మౌఢ్యములు లేకుండా వాళ్ళకి సరైన సమయం వచ్చిందో లేదో తెలుసుకొని చేయాలి. ఇక రెండవది వివాహం విషయంలో మనకి వాస్తుశాస్త్రంలో ఆగ్నేయ భాగం శుక్రుడు ఉండేటువంటి స్థానం అండి. ఆ రకంగా శుక్రస్థానం పాడైంది అంటే ఆగ్నేయం తగ్గింది, ఆగ్నేయంలో ఏదో డ్రైనేజ్ కట్టారు, ఆగ్నేయంలో వాటర్ ట్యాంక్ కట్టారు, ఆగ్నేయంలో బ్లాక్ ఆర్ బ్లూ కలర్స్ ఎక్కువగా ఉన్నాయి, లైట్ బ్లూ ఉంది లేదా బ్లూ బల్బ్ ఉంది, అప్పుడు ఏమవుతుంది వీళ్ళకి వివాహం అవ్వడం అనేటువంటిది జరగదు. రెండవది ధన సంబంధించిన విషయాల్లో కూడా ఇబ్బంది వస్తుంది, ఇంట్లో ఉండే స్త్రీలకి అనవసరమైనటువంటి అనారోగ్యాలు కూడా పెరుగుతూ ఉంటాయి. మరి వివాహం అయిందండి కానీ ఇద్దరి మధ్యన సఖ్యత లేదు, నైరుతి దోషం ఉంటే అలా అవుతుంది, గుర్తుపెట్టుకోండి. ఈ సఖ్యతలో రకరకాలు ఉంటాయి. కొంతమంది చెప్తూ ఉంటారు ఏమండి మా భార్య కనీసం దగ్గర రానివ్వట్లేదండి అంటూ ఉంటారు కొంతమంది. లేదా ఒక శ్రీమూర్తి చెప్తూ ఉంటుంది ఏమిటోనండి అసలు ఎప్పుడు కలవడు నన్ను, ఎడమొహం పెడమొహంగా ఉన్నామంటే నైరుతితో పాటు ఉత్తర వాయువ్యం అంటారు, అంటే వాయువ్యానికి ఉత్తరానికి మధ్య భాగం అది పాడైతే కూడా వీళ్ళ మధ్యని ఒక అట్రాక్షన్ అనేటువంటిది ఉండదు. అంటే వాళ్ళ జన్మజాతకంలో శుక్ర కుజులు కలవకపోయినా అట్రాక్షన్ ఉండదండి. శుక్రుడు కుజుడు కనెక్ట్ అవ్వాలి,
అప్పుడు ఖచ్చితంగా వారికి అట్రాక్షన్ అనేటువంటి ఉండి తీరుతుంది, ఇంక అందులో ఎటువంటి సందేహం లేదు. మరి ఈ యొక్క దోషం ఉందంటే ఏం చేయాలి? అసలు ఎటువంటి దోషం ఉంటుందంటే నైరుతిలో బాత్రూంలో ఉండడము, లేకపోతే ఆగ్నేయంలో బాత్రూంలో ఉండడం జరిగినప్పుడు జరుగుతూ ఉంటుంది, లేదా అక్కడ గొయ్యలు ఉండడం జరిగినది జరుగుతూ ఉంటుంది. మరి ఇలాంటప్పుడు మనం ఏ క్షేత్రాలకు వెళ్తే మంచిది? ముఖ్యంగా ఇక్కడ అమ్మవారి క్షేత్రాలు వెళ్తూ ఉండాలి. గోవులకి తీపి చపాతీలు తినిపిస్తూ ఉండాలి. అదేవిధంగా అర్ధనారీశ్వర స్తోత్ర పఠనం చేస్తూ ఉండాలి. లేదా పాశుపతాలు అంటారు, అందులో ముఖ్యంగా వివాహ పాశుపతము అని ఉంటుంది. వివాహ పాశుపతం కనుక ఎవరైనా చేయించుకుంటే ఆ ఈశ్వరానుగ్రహంతో ఖచ్చితంగా వారికి వివాహ యోగం అనేటువంటిది కలుగుతుంది. శ్రీమాత్రే నమః.